ఎంఐ కేకేఆర్ మ్యాచ్ మనం ఎట్లా చెప్పినామో అట్లే జరిగింది. 230 హై స్కోర్ వెళ్తుంది అన్నాము. సెకండ్ ఇన్నింగ్స్ గెలుస్తా ఉన్నాం. అదే జరిగింది. ఇంక ఈరోజు మ్యాచ్ చూసుకుంటే చెన్నైకి ఆర్ఆర్కి మ్యాచ్. ధోని ఆడట్లేదు. బ్రేవీస్ ఇంజుర్డ్. ఇంకా స్పెన్సర్ జాన్సన్ ఇంజుర్డ్. ఇంకా ఆర్ఆర్ స్క్వాడ్ చూసుకున్నట్టయితే శామ్ కరణ్ ఇంజుర్డ్. శామ్ కరణ్ ప్లేస్లో శనక వచ్చాడు. ఇంకా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మన చెన్నై టీము ఓపెనర్లు శాంసన్ రుతురాజు, తర్వాత ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, దూబే, ఇంకా ప్రశాంత్ వీరు, ఓవర్టన్ వీడి వరకు బ్యాటింగ్ ఆల్రౌండర్లు. ఇంకా తర్వాత ఇంకా బౌలర్లు అన్షుల్ కంబోజ్, రాహుల్ చారు, నూరు, ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్ కార్తిక్ శర్మ. ఇంకా ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే జైస్వాల్, సూర్యవంశీ ఓపెనర్స్, పరాగ్, హిట్మేరు, జురెలు, జడేజా, శనక వరకు బ్యాటింగ్ ఉంది. తర్వాత ఆర్చరు, సందీప్ శర్మ, బిష్ణోయ్, మిల్నే మంచి బౌలింగ్ ఉంది ఆర్ఆర్కి. ఇక డ్రీమ్ లెవెన్ చూసుకుంటే కెప్టెన్ శాంసన్ గుద్దండి, సూర్యవంశీ వైస్ కెప్టెన్ గుద్దండి, ఇంకా హిట్మేర్, రుద్రాజ్, జురెల్. ఇదంతా బౌలింగ్ పిచ్. అంటే 150 ఫస్ట్ ఇన్నింగ్స్ 150 టార్గెట్ పెట్టినా గెలిచే ఛాన్సులు ఉన్నాయి ఈ పిచ్ మీద. యావరేజ్ స్కోర్ కూడా 145 ఉంది. సో ఇది బ్యాటింగ్ పిచ్ అయితే ఏం కాదు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.